కిరణ్ టీవీ న్యూస్కు స్వాగతం. రాజకీయాలు చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. ఒక ప్రభుత్వ శాఖలో గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేస్తూ ఐఏఎస్ ఆఫీసర్ హోదా పొంది కమర్షియల్ ట్యాక్స్లో కమిషనర్గా ఉండి ఇంకొక 6 సంవత్సరాలు తన పదవీ కాలం ఉండగానే దాని తునప్రాయంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రిజైన్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చి ఇప్పుడు దాదాపు ఆయనతో పాటు నడుస్తున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎంఈ చైర్మన్ గారు తమ్మిరెడ్డి శివశంకర్ గారు మనతో ఉన్నారు. ది లీడర్ ప్రోగ్రాంలో మనం ఆయనతో మాట్లాడదాం. జనసేన పార్టీ తీర్థంలో దశాబ్దం పైన పోరాట పటిమ పవన్ కళ్యాణ్ గారితో ఆయన జర్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం అండి తమ్మిరెడ్డి శివశంకర్. నమస్కారం. చాలా సంతోషం అండి. ఎందుకంటే రాజకీయాలు మీరు బ్యూరోక్రసీ అంటే ప్రభుత్వ శాఖలో కమిషనర్ స్థాయి వెళ్ళే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అన్కండిషనల్గా ఏ పదవి ఇది లేకుండా ఆయనతో సేల్ అవుదామని చెప్పి సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ భావజలంతో మీరు ఆయనతో పార్టీ మొదటి నుంచి కూడా నడిచిన వ్యక్తి. మీరు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఈ జర్నీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారితో? యాక్చువల్గా చాలా సంతృప్తికరంగా, ఆనందదాయకంగా, ఒక సామాజిక స్పృహ బాధ్యతతో లక్ష్యం దిశగా అడుగులేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. రాజకీయ జీవితం, రాజకీయాలనంటే ఒక మోస రాజకీయాల్లోంచి మార్పు రాజకీయాల్లో చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ పెట్టడం, అందులో నన్ను భాగస్వాములు చేయడం, నేను దాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మీరు పార్టీ జనసేన సోషల్ జస్టిస్ మీరే మీ ఆధ్వర్యంలో జరిగింది. సప్రెసర్ గ్రూప్స్ అన్నీ కూడా రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని చెప్పేసి అంబేద్కర్ భావజాలం కావచ్చు, కాంశీరామ్ గారు ఫిలాసఫీ కావచ్చు, యూపీలో కూడా మాయావతి గారి ఫార్ములా అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు వెన్నంటి ఉన్నారు మొదటి నుంచి కూడా. ఆయనతో ఈ జర్నీ ఎక్కడ గెలవన వ్యక్తి ఇప్పుడు దశాబ్దం పైన పోరాటంలో 21కి 21 గెలిచారు, ఎంపీలు గెలిచారు, 100% స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటు చేయటం కాకుండా మోదీ గారు ప్రధానమంత్రి అవటం, మూడోసారి అవటంలో కూడా చాలా కీలకమైన పాత్ర. అటువంటిది మీరు ఈ జనసేన పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అధికార ఫలాలు అందాలి, జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో కష్టపడిన వాళ్ళు ముందుకెళ్లాలనే ఈ దిశలో ఒక నెల్లూరు కాడి నుంచి, ఒక కొవ్వూరు కాడి నుంచి, ఒక తిరుపతి కావచ్చు, ఇందు గలడు అందు లేదన్నట్టుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అన్ని జిల్లాల్లో ఎందుకు జనసేన పార్టీలో ఈ యొక్క సంస్థాగతంగా నాయకత్వం లేమంటారా, లేకపోతే ఒకరికొకరు కలుపుకోకపోవడంలో ఈ యొక్క పొరపచ్చాలంటారా? ఎందుకు అధినాయకుడికి పవన్ కళ్యాణ్ గారు తలనొప్పిగా మారిందంటారు? అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇది ఒక సెలబ్రిటీ ఓరియంటెడ్ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలుగా, సిద్ధాంతపరంగా, భావజాలపరంగా చాలా అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి. అది అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి పొరపక్షాలు కానీ, అసంతృప్తులు కానీ ఉండవు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సెలబ్రిటీ కాబట్టి ఆయనతో మనం ఉంటే మనకి ఏవైనా పదవులు వస్తాయి, మనం ఏదైనా అయిపోవచ్చు అన్న ఆలోచనతో వస్తారు. అంటే ఇక్కడ మిషనరీ మోడ్ మీద ఉన్నవాడు, పవర్ మోడ్ మీద ఉన్నవాళ్ళు 2 రకాల వ్యక్తులు ఉంటారు. అవునండి. పవర్ మోడ్లో పనిచేసేవాడు పార్టీలో, అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. ఆయన ఎంతసేపు నేను ఏదో ఒకటి, నాకు పదవి కావాలి, నేను ఏదో అందరం ఎక్కిపోవాలని చూస్తాడు తప్ప సమాజము, సామాజిక స్పృహ, బాధ్యత, లక్ష్యం ఇవేం ఉండవు. అవునండి. సో అటువంటి వాళ్ళ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే జనరల్గా ఎప్పుడైతే కూటమిలో భాగస్వాములు అయ్యామో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అవును. మనం భాగస్వాములు అయ్యాము, మన పాత్ర ఏంటి అన్నది అర్థం చేసుకోలేక, అవును, మన ప్రయాణము, మన గమ్యము ఇంకా చాలా ఉంది అనే విషయం తెలుసుకోలేక కొంతమంది వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి వాటి గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అవన్నీ మేము సరిచేస్తున్నాం. ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడ ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసి మెకానిజం ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాన్ని త్రికరణ శుద్ధిగా
పార్టీలో జన సైనికుల నుంచి నాయకులు అందరూ కూడా పాటిస్తారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అచ్చిక బుచ్చికలు ఇవన్నీ పెద్దగా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇప్పుడు అదేవిధంగా శివశంకర్ గారు, కొవ్వూరు మీరు వెళ్ళారు, క్షేత్రస్థాయిలో దాదాపు 100 మందిని 1-to-1 మాట్లాడారు మీరు. పార్టీ అధినేత అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మిమ్మల్ని, మీరైతే ట్రబుల్ షూటరు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీ ఎలా అయితే ట్రబుల్ షూటరో మనం తెలుసుకున్న అంశం. అదేవిధంగా టీడీపీకి యనమల రామకృష్ణ గారు ఎట్లయితే ఉండేవాళ్ళు ఆ రోజులో, ఈరోజు జనసేన పార్టీకి ట్రబుల్ షూటర్ ఎవరంటే తమ్మిరెడ్డి శివశంకర్ గారు. అంటే వాళ్ళ హైట్ బట్టి కంపేర్ చేస్తున్నారా? హైట్ అని కాదు సార్ శివశంకర్ గారు, హైట్ అని కాదు. అంటే మీరు పరిపాలనలో, పాలనా పట్ల, ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన దాంట్లో మీరు ఎప్పుడు నిజాయితీగా పనిచేశారు. ఆ పాలనలో ఎవరెవరు ఎలా చేయాలి, ఎవరి చేత ఏ పని చేయించుకోవాలా, ప్రభుత్వ ఆదాయాలు గండుకొడితే ఏ విధంగా వాళ్ళని ఇచ్చేయాలనేది మీకు తెలిసిన అంశమే. ఆ విధంగా రాజకీయ పార్టీలు వచ్చేది అంటే డిఫరెంట్. నాయకుడిని బట్టి వెళ్ళాలి, నాయకుడు పాలసీని బట్టి వెళ్ళాలి. మీరు దాంట్లో ఇంతమంది నాయకులు ఉన్నా, చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నా, కొవ్వూరు ఇన్సిడెంట్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తున్న ఉద్దేశంతో మిమ్మల్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లారు. ఆ కొవ్వూరు రిపోర్ట్ ఇంకా రాలేదు అని చెప్పి అంటున్నారు. సరే, వెనువెంటనే మన నెల్లూరు కూడా చాలా పెద్ద స్థాయిలో అది అక్కడ ఒకేసారి 3-6 ఇన్ఛార్జీలు అక్కడున్న వేములపాటి అజయ్ కుమార్ గారి మీద ఇది చేయటం. సరే, ఏదేమైనా కానీ అక్కడ ఇన్సిడెంట్ను కూడా పార్టీ అధినేత ఎప్పుడు లేని విధంగా వాళ్ళందరి మీద విరుచుకుపడినట్టుగా తెలిసింది. వెంటనే తమ్మిరెడ్డి శివశంకర్ గారు దీన్ని సాల్వ్ చేయండి, ఆయన దృష్టికి ఎందుకు తీసుకురావట్లేదని మళ్ళీ ఆ బాధ్యత కూడా మీకు చేపట్టడం మీరు ఎలా చూస్తారు? అంటే ఒకటండి, ఇది ప్రధానంగా ఇది ఏంటంటే కారణం, నేను నా జీవితంలో ప్రయాణంలో ఆర్గనైజేషన్ మీద నాకు చాలా పట్టు ఎక్కువ ఉంది. అవును, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ప్రెసిడెంట్గా చేశాను, జనరల్ సెక్రటరీగా 2 సార్లు చేశాను, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్కి, అలాగే విభజిత రాష్ట్రానికి కూడా ప్రెసిడెంట్గా చేశాను. బహుజన్ సమాజ్ పార్టీలో 14 సంవత్సరాలు పనిచేశాను, అందులో 6 సంవత్సరాలు బ్యామ్స్ ఆఫ్ కన్వీనర్గా చేశాను. సో ఆర్గనైజేషన్లో ఏ సమస్యలు వస్తాయి, వాటిని ఎలా పరిష్కరించాలన్న దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. రెండవది ఏంటంటే, నాకున్న లక్షణం నిష్పక్షపాతంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్ ఫస్ట్, అంతే, పార్టీ ఫస్ట్. అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు కానీ ఇలాంటివి కానీ పెట్టుకునేటట్టయితే ఆ పార్టీకి న్యాయం జరగదు. జనరల్గా మా డిపార్ట్మెంట్లో నేను పనిచేసేటప్పుడు కూడా 24 గంటలు నాతో ఉన్నవాడు ఎక్స్పెక్ట్ చేసేవాడు ఆయనకి మంచి పోస్టింగ్ వస్తుందని. ఆయన తీసుకెళ్ళి ఇచ్చాపురం వేసేవాడిని. వాడు వచ్చి అడిగాడు, 24 గంటలు మీతోనే కదా, నువ్వు దానికే పనికి వస్తావయ్యా, పనికిరావు కాబట్టి నీకు అక్కడ వేసాను అని చెప్పేవాడు. ఆ టైప్ ఆఫ్ రిజిడిటీ నాకు ఎక్కువ. దానివల్ల ఇప్పుడు ఎక్కడ ఏ ఇది వచ్చినా సరే నాకు ఆయన నా మీద నమ్మకం, విశ్వాసం, నిష్పక్షపాతంగా చేస్తారు. ఈయనకి ఏ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు లేవన్న విషయం ఆయనకు తెలుసు. 7 సంవత్సరాల ప్రయాణంలో ఆయన కూడా గమనిస్తారు కదా. ఏ బాధ్యత అప్పచెప్పినా సరే త్రికరణ శుద్ధిగా నేను చేసి పెట్టడం నాకు అదొక అలవాటు. అందువల్ల వస్తుంది. ఇవన్నీ ఈ టీ కప్లో తుఫాన్ లాంటివి, ఎక్కడెక్కడ ఏమొచ్చినా అవన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన మందలించారు అందరినీ కూడా, ఇది కరెక్ట్ కాదు, పార్టీని మీరు ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఏమున్నా శివశంకర్ గారికి చెప్పుకోండి అన్నారు. సో అన్నీ సక్రమంగానే జరుగుతాయి. పార్టీ అయితే ఒకటి మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాను, పార్టీ సంఘటితంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా దినదిన ప్రవర్ధమానం పటిష్టతగా మారుతుంది. చిన్న చిన్న అసంతృప్తివాదులు అక్కడ ఇక్కడ ఉన్నా సరే అది ఏ పార్టీలో ఉన్నా సహజం, అంతే తప్ప దాన్ని పెద్దగా మనం చూడవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఈ 15 సంవత్సరాలు మేము కలిసి వెళ్తాం అని చెప్పి మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మిస్ఫైర్ కాకుండా చూసుకోమంటున్నారు. అదే సమయంలో కందుకూరు లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ అధినాయకత్వానికి ఈ లేయర్ ఒకటి ఫామ్ అయిందని చెప్పేది ఆ మంగళగిరి ఆఫీసులో అనేది సర్వత్రా వినపడుతున్నమాట. అధినాయకుడిని కలుసుకోవటంలో మేము విఫలమవుతున్నాం అనేది చాలా మంది చెప్తున్నమాట. అదే టీడీపీలో అయితే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అందరు కలవగలుగుతున్నారు, జనసేన అధినేతని కలవలేకపోతున్నాం అనేది ఆ బాధ ఆ నోట ఈ నోట అందరి నోట వినపడుతుంది. దానికి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలండి, టీడీపీ నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వానికి కానీ కంపారిజన్ లేదు. ఎందుకంటే ఈయన అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి.
భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి క్రౌడ్ పుల్లర్. ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయనంటే చందు గారు, ప్రాక్టికల్గా మనం తీసుకునేటట్టయితే గ్రామంలో ఉన్న కార్యకర్త కూడా నేను అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారితోనే చెప్పాలని భావిస్తాడు. ఎంతమందిని కలవగలుగుతారు? అంతే. ఇప్పుడు ఆయన సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు త్వరలోనే అటన్నిటికీ ముగింపు పలుకుతుంది. సో ప్రతి వేరియస్ లెవెల్లో ఆర్గనైజేషన్ డెవలప్ అయ్యాక ఇక ఇవన్నీ కూడా పోతాయి, ఒక పటిష్టత వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉండేటప్పుడు ఆయన కలుస్తారు, అంతేగాని అవసరం ఉన్నా లేకపోతే నేను చాలా అవసరాలు గమనించాను. నా దగ్గరకు వచ్చి సార్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి, ఏం మాట్లాడతావు అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. అంతే కదా. నేను అడిగేవాడిని ఏం మాట్లాడతావు చెప్పు నువ్వు నాతో అని అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఈ ఫోటో కోసం వెళ్ళే బ్యాచ్ ఎక్కువ, వాటి వల్ల ఎక్కువ ఈ సమస్యలు వస్తాయి తప్ప దానివల్ల పెద్దగా అలవాటు పడతారు వాళ్ళు కూడా. ఇంకోవైపు శివశంకర్ గారు త్రిశూల వ్యూహం అంటున్నారు. ఒక ఎమ్మెల్యే 21 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 2 ఎంపీలు కలిపి 25x5 125 అసెంబ్లీ నియోజకవర్గాల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఈ 125 మీద ఈ 125 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పెట్టి సమన్వయం చేసుకుంటా భవిష్యత్తులో ఎక్కువ స్థానాలకి పోటీ చేసే అవకాశం జనసేన ఉంటుంది అంటారా? ఖచ్చితంగా అండి. మీరు ఏ పొలిటికల్ పార్టీకి అయినా సరే దాని అంతిమ లక్ష్యం ఏంటి? రాజ్యాధికారం. ఎవరికి అవునన్నా కాదన్నా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఏ పొలిటికల్ పార్టీకైనా అల్టిమేట్ గోల్ ఈజ్ పొలిటికల్ పవర్. జనసేనకు కూడా అంతే, మేము రాజ్యాధికారం కోసం వచ్చాము. అయితే ప్రస్తుత పరిస్థితులలో పవన్ కళ్యాణ్ గారు వ్యూహ చతురత ఉపయోగించి రాష్ట్రం ఇంపార్టెంట్, ఫస్ట్ రాష్ట్రం చాలా అధోగతి పాలైపోయిందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుభవం వ్యక్తి, అనుభవం వ్యక్తిగా చెప్దాం. 2014లో కూడా అందుకే సపోర్ట్ చేశారు. అన్కండిషనల్ ఆయన ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు అభివృద్ధి ఇది మనం టాప్ ప్రయారిటీగా ఉండాలి అని చెప్తుంటారు ఇప్పుడు కూడా. అదేవిధంగా శివశంకర్ గారు, భీమవరం మీ పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నది. అక్కడ జయసూర్య లాంటి ఒక డిఎస్పీ మీద డీజీపీని విచారించమని చెప్పి ఆదేశించడం, పక్కనున్న నర్సాపురం మిగతా వాళ్ళు కలుపుకోకుండా అక్కడ ఎమ్మెల్యే అట్లా చేయటం, ఇట్లా ఇవన్నీ జరుగుతున్నది. ఒకవైపు ఏమో సీజ్ ద షిప్ అని కాకినాడ ఇది నుంచి రావటం, తర్వాత బియ్యం అక్రమంగా చేసి తీసుకోవటం, ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవటం. మరి లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి. ఎందుకని డిప్యూటీ సీఎం గారు యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఆయన ప్రజల్లో ఉన్నది, మనం 124 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాం, 21 మంది ఎంపీలు ఇచ్చాం, మంచి మెజారిటీ ఇచ్చాం, వాళ్ళకి మనం ఉండాలి కదా అనే ఆవేశం, ఆవేదన ఆయనలో కనపడుతుంది తప్పితే మిగతా వాళ్ళలో కనపడలేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా కూడా ఎక్కువ మీడియా కూడా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే వేరే పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారు, అంటే ఏది జరిగినా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, ఏది జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు కామ్గా ఉన్నారు. నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయ పరిణితి లేదా, రాజకీయ శూన్యత ఏర్పడిందా వీళ్ళలో? అంటే ఇప్పుడు మంతా తుఫాన్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మెత్తగా కామ్గా ఉన్నారు అన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రకృతి నాకు అది అనిపిస్తుంది. అంటే ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారికి లంకి పెట్టి ఆయన స్పందించాలి, ఆయన రియాక్ట్ అవ్వాలి. ఇది ఒక రకమైనటువంటి ఈవిల్ టాక్టిక్స్ ఫాలోడ్ బై అపోజిషన్ పార్టీస్. కొంతమంది కుహన మేధావి వర్గం వాళ్ళు ఈ మధ్యన తయారయ్యారు. వాళ్ళు కోట్ వేసుకొని మెడలో టై వేసుకుని ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటం లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాసారంగా మాట్లాడడం అంటే ఏమవుతుందని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మాట్లాడితే నేను పాపులర్ అవుతాను అని చెప్పేసి ఒక ఆలోచనతో అందరూ కూడా ఇది ఒక టెక్నిక్ ఫాలో అయ్యారు. ఐడెంటిటీ క్రైసిస్, వ్యూస్ వస్తాయి. ఐడెంటిటీ క్రైసిస్. వాడికి ఒక నిబద్ధత లేదు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, నాయకత్వం ఎలా సంపాదించుకోవాలో తెలియదు, అందిపుచ్చుకోవాలో తెలియదు. నాకు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వ్యూస్ వస్తే చాలు నేను నాయకుడిని అయిపోయాను అనుకునే వ్యక్తులు ఎక్కువ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. మీరు గమనించారు, వాళ్ళ వల్ల వస్తున్న ఈ ప్రాబ్లమ్సే. కానీ క్షేత్రస్థాయిలో ఒక గ్రామం దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉంది బాబు, పంచాయతీలకి బ్రహ్మాండ ఫండ్స్ వస్తున్నాయి, ఇంతకు ముందు గత 10 సంవత్సరాల నుంచి మేము ఎరగమని చెప్పేసి వాడు కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. కింద స్థాయి, మాకు అదే అవసరం. లెవెల్ మాకు అదే అవసరం.
ఈ కుహనా మేధావులు వ్యాఖ్యలు మేము పట్టించుకోం. అంటే ఇప్పుడు మీరు 5 శాఖలకు అన్ని తెస్తున్నారు, గ్రామీణాభివృద్ధిలో థర్డ్ ప్లేస్ వచ్చింది, అన్నీ బాగున్నాయి డిప్యూటీ సీఎంగా. ఇప్పుడు జయసూర్య లాంటి ఒక డిఎస్పీ ఇది కూడా అక్కడ ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు డిప్యూటీ సీఎం గారు డీజీపీకి అతని మీద నివేదిక ఏమని చెప్పేదాకా? అంటే బేసికల్ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. భీమవరం జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యున్సీ ఒకటి కాదు, నెంబర్ 1. రెండవది డిఎస్పీ ఇట్ కమ్స్ అండర్ ది హోమ్ మినిస్టర్, నెంబర్ 2. అక్కడ నుంచి ప్రజలు అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు జనవాణిలో కలిసి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఫిర్యాదులు చేస్తారు. అది మొదటి నుంచి కూడా ప్రజలకి ఈ పవన్ కళ్యాణ్ గారికి చెబితే పరిష్కారం అవుద్దన్నటువంటి నమ్మకం గట్టిగా ఉంది. అలాగా డిఎస్పీ మీద వస్తే ఆయన ఏం చేశారు, డీజీపీతో మాట్లాడి హోమ్ మినిస్టర్తో మాట్లాడి విచారణ జరపమన్నారు. ఆ ఫిర్యాదులు కరెక్టా కాదా విచారణ జరపాలి, ప్రొసీజర్ అది. దానికి అంతకుముందు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, వాళ్ళు తెలియదు. అవన్నీ వంగుంటికి దిష్టి బొమ్మలు అవి. వాటి గురించి మాట్లాడడం కూడా అనవసరం అన్నమాట. ఈ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఇమీడియట్గా చేయడం వల్ల అయితే కూటమిలోనే ఒక నాయకుడు డిఫరెంట్గా స్పందించి నాలిక ఖర్చుకొని నాలిక ఖర్చుకొని మళ్ళీ ఆయనకు వచ్చిన రిపోర్టు అంటే ఇలాంటి వల్ల ఈ చిన్న చిన్న ఈ ఇష్యూస్ అనమాట. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏంటి దీని మీద విచారించి తగు చర్యలు తీసుకోమని చెప్పారు. చివరిగా 2 క్వశ్చన్లు అండి శివశంకర్ గారు. పార్టీ సంస్థాగతంగా గ్రాస్ రూట్ లెవెల్లో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని నియమిస్తారు, నాయకుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్తారని అంటున్నారు, అది జరుగుద్దని అంటారు? ఖచ్చితంగా జరుగుతుంది. త్రిశూల వ్యూహం ఆయన ప్రకటించారు విశాఖపట్నం మొన్న కేంద్రంగా. దీంట్లో దాని ప్రకారం ఆర్గనైజేషన్ కానీ పార్టీ కార్యక్రమాలు కానీ త్వరితగతిన మీకు ఆల్రెడీ ప్రారంభం అవుతూ అన్ని నియోజకవర్గాల్లో కూడా మీకు ఇన్ఛార్జీలను వేయడం కానీ ఆ సంస్థాగత నిర్మాణం చేయడం కానీ పార్టీని పరుగులెట్టిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనే ప్రత్యక్షంగా పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గం కూడా పనిచేసేటట్టు ఒక వ్యూహ రచన చేస్తున్నారు. చివరిగా అండి, కిరణ్ టీవీ న్యూస్ సాక్షిగా ప్రేక్షకులు చాలామంది ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని అంటున్నారు. మీ మనసులో ఏముంది? పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారు? ఖచ్చితంగా. ఇప్పుడు మన ప్రయత్నం ఎప్పుడు చేస్తాము, ప్రజా తీర్పులోనే ప్రతి వాళ్ళు కూడా అధికారంలో కైవసం చేసుకుంటాం. మా లక్ష్యం అయితే పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారంలో రావాలి, ఆయన పరిపాలన చేయాలి. ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రంలో సామాజిక పరివర్తన జరగాలి. బడుగు బలహీన వర్గాలు, పేద మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళు స్థితిగతులు మెరుగుపడగాలి, ఆర్థికమైనటువంటి ఎంపవర్మెంట్ కావాలి, సోషల్ ఎంపవర్మెంట్ కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని నేను బలంగా నమ్మేవాడిలో నేను మొట్టమొదటి వాడిని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివశంకర్.